అయోధ్య ఆలయ కానుకల చోరీ కేసు సత్వర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ. అమరావతిని దేశం గర్వించే రాజధానిగా హైదరాబాద్కు సమానంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. సచివాలయంలో రాజధాని నిర్మాణం పురోగతిలపై కాంట్రాక్ట్ సంస్థలతో నిర్వహించిన సమీక్షలో ఆయన కీలక సూచనలు చేశారు. నిర్దేశిత గడువు కంటే ముందుగానే పనులు పూర్తి చేయడంతో పాటు నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని స్పష్టం చేశారు. నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహ మార్గాలను విస్తరిస్తున్నట్లు అధికారులు వివరించారు. అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కాంట్రాక్టు సంస్థలకు గర్వకారణంగా ఉండేలా పనిచేయాలని సీఎం సూచించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా న్యాయ వివాదాలు సృష్టించి రాజధాని పనులను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాలను అమరావతికి గుర్తింపుగా నిలిచే ఐకానిక్ నిర్మాణాలుగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. పనులు పూర్తయిన అనంతరం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామని తెలిపారు. రాజధాని నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. ప్రతి 2 నెలలకు ఒకసారి పనుల పురోగతిని స్వయంగా సమీక్షిస్తారని వెల్లడించారు. ముస్సోరిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన టేకి గాయత్రి తల్లిదండ్రులు హోంమంత్రి వంగలపూడి అనితను కలిశారు. తమ కూతురి మృతి పట్ల అల్లుడు శ్రీచరణ్పై పలు అనుమానాలను వివరించారు.